ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రయాణంలో వారు మోషే మీదను అలాగే దేవుని మీదను వాళ్ళు సనిగినప్పుడు వారి మధ్యలోకి దేవుడు విష సర్పాలను పంపించాడు. ఆ పంపించినటువంటి సర్పాలు ఎవరెవరైతే కరుస్తున్నాయో వారందరూ కూడా చనిపోతున్నారు. ఇలాంటి సమయంలో మోషే తిరిగి మరలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, మోషే నీవు ఒక ఎత్తైనటువంటి స్తంభాన్ని నిలబెట్టు, దాని మీద ఇత్తడి సర్పాన్ని ఒకదాన్ని చేసి దాని మీద పెట్టు. ఎవరైతే ఆ సర్పం వైపు చూస్తారో నిదానించి చూచిన వారు బ్రతుకుతారు. చూస్తే బ్రతుకుతావు, చూడకపోతే చనిపోతావు. కాబట్టి మానవుడు చనిపోవడం అనేది దేవుని చిత్తం కాదు, చూడాలనేదే దేవుని కోరిక. భూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి, నేనే దేవుడును, మరి ఏ దేవుడును లేడని చెప్పాడు. ఆ సర్పం ఏ విధంగానైతే అరణ్యంలో ఎత్తబడిందో అలాగుననే కరిచిన సర్పమేమో విషంతో కూడింది, ఎత్తబడిన సర్పమేమో విషము లేనిది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకు కలువరి సిలువలో తన పరిశుద్ధ రక్తాన్ని కార్చి తన ప్రాణాన్నే మన కొరకు ధారపోశాడు. ఆయన వైపు చూసిన వారు బ్రతుకుతారు. చూస్తే బ్రతుకుతావు. నీవు బ్రతకాలి అనంటే, యుగ యుగాలు బ్రతకాలంటే, నిత్య జీవం నీ సొంతం కావాలంటే యేసు వైపు చూడాలి. విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదాం. అలాగూ కృపగల దేవుడు మనకు సహాయం చేయునుగాక. అందరూ చూసి బ్రతకాలని కోరుతున్నాను, చూడకుండా నష్టపోకూడదని కోరుతున్నాను. కృప మీకందరికీ తోడయునుగాక. ఆమేన్.